చూడు భార్గవ్, మనసుని నొప్పి పుట్టించే విషయాలు మనిషిని నిద్రపోనివ్వంట. హలో ఫ్రెండ్స్, ఈరోజు అత్యంత విషాదకరమైన వార్తను మీకు తెలియజేయబోతున్నాను. శ్రీశైలం ప్రాజెక్ట్ ఎంతో పర్యాటకులతో సందడిగా ఉండే ఆ ప్రాంతంలో ఊహించని విధంగా ఒక నిండు ప్రాణం గాలిలో కలిసిపోయింది. విధి నిర్వహణలో ఉన్న ఒక కానిస్టేబుల్ ప్రకృతి ఒక చిన్న దాడికి బలైపోయాడు. అక్కడ ఏం జరిగింది, ఆ కానిస్టేబుల్ ఎవరు, పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. చివరి వరకు చూడండి, చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. ఆయన పేరు పిల్లి వీరస్వామి, వయసు 52 సంవత్సరాలు. శ్రీశైలం ప్రాజెక్టు వద్ద ఎస్పీఎఫ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నారు. బుధవారం నాడు ఎప్పటిలాగే డ్యామ్ పైన ఉన్న లిఫ్ట్ దగ్గర ఆయన పెట్రోలింగ్ చేస్తున్నారు. అంతా మామూలుగానే ఉంది అనుకునే లోపే ఊహించని ప్రమాదం ఆయన వైపు దూసుకొచ్చింది. ఆర్ఐ రాజేష్ తెలిపిన వివరాల ప్రకారం వీరస్వామి గారు పెట్రోలింగ్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా పెద్ద తేనెటీగల గుంపు ఆయన్ను చుట్టుముట్టాయి. ఊహించని ఆ ఆకస్మిక దాడికి ఆయన తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఆ కంగారులో ఆయన కింద పడిపోయారు. వెంటనే అప్రమత్తమైన తోటి సిబ్బంది ఆయన్ను చికిత్స కోసం హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. కానీ దురదృష్టవశాత్తు ఆసుపత్రికి తీసుకువెళ్ళే మార్గమధ్యలోనే ఆయన పరిస్థితి విషమించి కన్నుమూశారు. ఆయనకు భార్య సరిత, ఒక కుమారుడు ఉన్నారు. విధి నిర్వహణలో ఉన్న ఒక కానిస్టేబుల్ ఇలా తేనెటీగల దాడిలో చనిపోవడం అందరినీ కలిచివేస్తుంది. శ్రీశైలం లాంటి అటవీ పరిసర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు పర్యాటకులు కానీ సిబ్బంది కానీ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ ఘటన గుర్తు చేస్తుంది. పిల్లి వీరస్వామి గారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి దేవుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుందాం. ఈ వీడియోను లైక్ చేసి నలుగురికి షేర్ చేయండి. మరిన్ని క్రైమ్ మరియు న్యూస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.